ఈ శ్లోకం పారాయణం చేయడం వల్ల అనారోగ్య సమస్యలు తొలగి ఆరోగ్యం లభిస్తుంది. సర్వజన వశీకరణ, ప్రభుత్వాలను శాసించే అధికారం లభిస్తుంది. అలాగే అధికారుల ప్రీతిపాత్రులు అవుతారు. అనగా ఉద్యోగస్తులైతే వారి యొక్క అధికారుల చేసుకోండి. సౌందర్యలహరి 31వ శ్లోకం. చతుషష్ట్యా తంత్రైః సకలమతిసంధాయ భువనం స్థితస్తత్తత్సిద్ధి ప్రసవపరతంత్రైః పశుపతిః పురస్త్వన్నిర్బంధాత్ అఖిలపురుషార్థైకఘటనా స్వతంత్రం తే తంత్రం క్షితితలమవాతీతరదిదం. ఈ శ్లోకం యొక్క భావం అర్థం ఏంటంటే, స్వతంత్రురాలైన అమ్మ పశుపతి స్థితులను సృష్టించగల 64 తంత్రాలతో సకల లోకాలను సమకూర్చిన అమ్మ దానవు, సర్వ పురుషార్థాలను సమకూర్చినట్టి దానవు. నీ ఈ తంత్రం తిరిగి అనగా నీ నిర్బంధం వల్లనే ఈ భూమ్యాకాశాలందు కూడా అంతటా ఏర్పడి ఉంది కదా. శివుడు శక్తి చంద్రుడు చంద్రికలాగా ఉన్నారు. శివుడు శక్తి కలిసినప్పుడు కదా శివుడు సదాశివుడై శక్తి మహోన్మణిగా అవుతుంది. నెమ్మదిగా ఈశ్వరతత్వం ప్రారంభమవుతుంది. అప్పుడు శక్తి మాయా శక్తి అవుతుంది. అది పృథ్వీ తత్వానికి దారితీసినప్పుడు మనసు, ఇంద్రియాలు, భౌతిక ప్రపంచము ఏర్పడుతున్నాయి. లింగం సదాశివ తత్వానికి చిహ్నం. విశ్వవ్యాప్తకమైనది దేవి చైతన్యం. ఈ విశ్వ చైతన్య శక్తిని నిక్షిప్తం చేసే చోటే ఈ శ్రీచక్రము, అమ్మవారి రేఖాకృతి. ఇది దైవానికి 3 విధాలైన ఆకృతులు ఉంటాయి. ఒకటి రేఖాకృతి, రెండవది రూపాకృతి, మూడవది మంత్రాకృతి. మంత్రాకృతి శబ్దాకృతి అనగా శబ్దము యొక్క ఆకారము. రూపాకృతి స్పష్టంగా ఒక భావాన్ని పట్టి చూపించే రూపము. ఇంకొకటి రేఖాకృతి, రేఖలతో ఏర్పరచబడినది. ఈ 3 ఒకదానినొకటి సంబంధం కలిగి ఉంటాయి. శబ్దము లేదే అంటే మంత్రము లేదే, యంత్రము లేదే అనే అర్థం వస్తుంది. యంత్రము లేదే రూపం లేదు కదా. దేవతా రూపం నిర్మాణమంతా కూడా ఈ మంత్ర యంత్రాత్మకంగా ఏర్పడుతుంది. అందుకే వాటికి 4 చేతులు, కిరీటము ఇవన్నీ కూడా ఆ యంత్రములో చెప్పబడ్డాయి. స్థానములను ఆధారంగానే చేస్తారు. అప్పుడే రూపం ఏర్పడుతుంది. ఇదంతా ఆగమశాస్త్ర రహస్యం. అందువల్లనే హైందవ సంస్కృతిలో విగ్రహారాధన అనేది కేవలం ఒక నమ్మకం కాదు, అది ఒక శాస్త్రము పునాదిగా మీద ఏర్పడినది. ఒక విగ్రహ నిర్మాణం జరిగిందంటే ఒక యంత్రము, ఒక మంత్రము రెండింటి ఆధారంగా ఏర్పడుతుంది. యంత్రము, మంత్రము విశ్వచైతన్య శక్తికి యొక్క స్థానాలు, సంకేతములు. కనుక మంత్ర యంత్రముల ద్వారా ఏర్పడ్డ విగ్రహం కూడా విశ్వచైతన్య శక్తికి కేంద్రంగా బిందువు అవుతుంది. అందువల్లనే ఒక విగ్రహాల్లో అనంత విశ్వాన్ని నడిపే మహా చైతన్యం శక్తి దాగి ఉంటుంది. ఇదంతా ఆగమశాస్త్రం తెలియజేస్తుంది. అందువల్లనే దేవాలయాలు దర్శించుకోవడం వల్ల మన యొక్క మానసిక స్థితి ఏకాగ్రతగా ఆ శక్తి నీ వల్ల కలిగి మన యొక్క కామ్యాలన్నీ తీరుతాయి. మన యొక్క మనసు సరైన మార్గంలో పయనిస్తుంది. ఇప్పుడు ఈ శ్రీచక్రం అంతా కూడా ఆ పరాశక్తి యొక్క రేఖాకృతి అన్నమాట. అంటే ఇందులో అమ్మవారి రూపం దాగి ఉంది, అమ్మవారి యొక్క మంత్రము దాగి ఉంది. శబ్దాకృతి, రూపాకృతి కూడా ఈ యంత్రంలోనే దాగి ఉన్నాయి. అంత శక్తివంతమైనది ఈ యంత్రము. అందువల్లనే ఈ యంత్రాన్ని ఉపాసించడానికి, అనుష్ఠించడానికి నియమము, పద్ధతులు ఏర్పరిచారు. ఇక ఈ శ్రీచక్రం చతురస్ర సమన్వితం, అనంతమే వ్యాపించి ఈ చతురస్రం అవుతుంది. కనుక చతురస్రం ఎప్పుడు వ్యాపకత్వానికి సంకేతంగా సూచిస్తారు. ఏదైతే బిందు రూపంగా ఉన్నదో ఆ పరబ్రహ్మ చైతన్యం విశ్వరూపంగా వ్యాపించింది అని చెప్పడానికే చివరకు చతురస్రంగా ఏర్పరిచారు. ఈ వ్యాపించి ఉన్న దానిలో మొత్తం ఈ అనంతతత్వానికి, అనంత శక్తికి అని చెప్పడానికే చతురస్రంలో ఉన్నవన్నీ వృత్తాలే. ఇదంతా
శ్రీ విద్యా తంత్రం గురించి వివరంగా చెప్పడానికి చేసిన చిరు ప్రయత్నం మాత్రమే. ఈ శ్రీ విద్యా తంత్రము భూమి మీద విస్తరించి బహుళార్థ సాధని కావడం వల్ల సాధకులు ఈ శ్లోకాన్ని ధ్యానించవలసిందే. అంటే ఈ యంత్రాన్ని పూజించాలి. ఈ యంత్రాన్ని కౌళమత అనుసారంగా శ్రీచక్రమని, సంహార చక్రమని, దిగువ 4 ఎగువ 5 కోణాలు, త్రికోణ మధ్యస్థ బిందువు గలది అని చెప్తారు. ఇది కౌళమతానుసారమైనది. ఇందులో ఉపాసించడానికి వల్ల కలిగే ఫలితం ఏంటంటే అనారోగ్య సమస్యలు తొలగడము, ఆరోగ్యప్రదం కలగడము, అలాగే సకల జనాలు వశీకరించుకోవడము, రాజులను ప్రభుత్వాన్ని శాసించగలిగే ఈ శక్తిని పొందడము, అలాగే అధికారుల యొక్క మన్ననలు పొందడము జరుగుతుంది ఈ శ్రీచక్ర ఉపాసన వల్ల. ఇందులోని బీజాక్షరాలు ఓం ఐం హ్రీం, ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ చక్రరాజ నిలయాయ నమః అనే మంత్రాన్ని పఠిస్తే అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అన్నట్లుగా మనకు అన్ని రకాల సకల సౌభాగ్యాలు, ఆరోగ్యాలు, సంపదలు, సంతోషాలు కలుగుతాయి. కనుక ఇది శ్రీచక్ర విశేషము. 45 రోజులు దీక్షతో దీన్ని ఆరాధించాలి. పాలు తేనె ప్రసాదంగా నివేదన చేయాలి. రోజుకు ఒక 1000 సార్లపై ఈ శ్లోకాన్ని జపించాలి. అనంతరం బంగారు రేఖపై వ్రాయబడి పూజింపబడిన యంత్రాన్ని ఎవరైతే పూజ గదిలో ఉంచుకొని ఉంటారో, తన ప్యాకెట్లో పెట్టుకున్నా సరే, శరీరానికి ధరించినా సరే కూడా వారికి అద్భుతంగా దీని యొక్క ప్రభావం వారిపై ఉంటుంది. అందరికీ వీళ్ళు ప్రీతిపాత్రులు అవుతారు. అందరిచే మన్ననలు పొందుతారు. ఆరోగ్యం, సౌభాగ్యాలు లభిస్తాయి. రాజాది రాజులను సైతం కూడా వీరు వశపరుచుకోగలుగుతారు. శుభమస్తు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.